బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న బిఎల్ఎఫ్ గోషామహల్ అభ్యర్థి చంద్రముఖి మిస్సింగ్ మిస్టరీ వీడింది. ఈ కేసు ఛేదించిన పోలీసులు అదంతా డ్రామా అని తేల్చారు. పబ్లిసిటీ కోసమే చంద్రముఖి నాటకమాడిందని తేల్చారు. చంద్రముఖిని తిరుపతిలో గుర్తించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు రాత్రి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు. అయితే పోలీసుల కథనాలను చంద్రముఖి ఖండిస్తోంది. తనను కొందరు నిజంగానే కిడ్నాప్ చేసి చెన్నైకి తీసుకువెళ్లినట్టు చెప్పింది. అక్కడి నుంచి తప్పించుకుని తిరుపతి మీదుగా వచ్చారని చెబుతోంది. చంద్రముఖి కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆమె తల్లి నిన్న హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు ఇవాళ తమ ఎదుట హాజరుపరచాలని పోలీసులను ఆదేశించారు. ఈ క్రమంలోనే 6 బృందాలు రంగంలోకి దిగగా నాటకీయ పక్కీలో చంద్రముఖి ప్రత్యక్షమైందని పోలీసులు తెలిపారు.